దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న 16 కోచ్ల వందే భారత్ రైలు తయారీ ఖర్చు సుమారు 115 కోట్ల రూపాయలు. దీన్ని బట్టి చూస్తే ఒక పూర్తి స్థాయి ఎక్స్ప్రెస్ రైలు పట్టాల మీదకి రావాలంటే సగటున 85 నుండి 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. భారతీయ రైల్వేలో పట్టాలపై పరుగులు తీసే ఎలక్ట్రిక్ ఇంజిన్ల శక్తి అపారం. సాధారణంగా ఒక ఎలక్ట్రిక్ లోకోమోటివ్ తయారీకి 25 నుండి 30 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఇవి వేల టన్నుల బరువును సునాయాసంగా లాగ్గలవు. టెక్నాలజీ పెరిగే కొద్దీ వీటి ధర కూడా పెరుగుతోంది. మన దేశంలో ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణించే భారతీయ రైల్వేల గురించి మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఒక రైల్ ఇంజిన్ ధర ఎంత ఉంటుంది, లేదా మనం కూర్చునే ఒక్కో కోచ్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అనే ప్రశ్నలు చాలా మందికి తలెత్తుతూ ఉంటాయి. ఈ ధరలు వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒక రైల్ ఇంజిన్ కొనే డబ్బుతో ఒక చిన్న ఊరినే దత్తత తీసుకోవచ్చు అంటే నమ్ముతారా? అవును, రైల్వే పరికరాల తయారీకి భారీగా ఖర్చు అవుతుంది. సాధారణంగా ఒక రైల్ ఇంజిన్ ధర అనేది దాని సామర్థ్యం, టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మనం వాడుతున్న ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ధర సుమారు 25 నుండి 30 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. భారతీయ రైల్వేలోనే అత్యంత శక్తివంతమైన లోకోమోటివ్ అయిన WAG-12B ధర దాదాపు 35 కోట్ల రూపాయలు. ఇక డీజిల్ ఇంజిన్ల విషయానికొస్తే వీటి ధర 15 నుండి 20 కోట్లు ఉంటుంది. అయితే పర్యావరణ కారణాల వల్ల ప్రస్తుతం వీటి తయారీని రైల్వే శాఖ తగ్గించింది. ఇక మనం ప్రయాణించే కోచ్ల విషయానికొస్తే LHB జనరల్ క్లాస్ కోచ్ ధర 1.5 నుండి 2 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. అదే స్లీపర్ క్లాస్ కోచ్ అయితే 2 నుండి 2.5 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఏసీ కోచ్ల ధరలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. థర్డ్ ఏసీ కోచ్ కు 2.8 నుండి 3 కోట్లు, సెకండ్ ఏసీ లేదా ఫస్ట్ ఏసీ కోచ్ తయారీకి 3.2 నుండి 3.5 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంటే మనం ప్రయాణించే ఒక్క ఏసీ కోచ్ విలువ కొన్ని ఖరీదైన విల్లాల కంటే ఎక్కువే.